మెగా 9 టీవీ. చదువు పూర్తి చేశాను కానీ ఉద్యోగం రావడం లేదు. ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టుకుందామంటే లక్షల్లో పెట్టుబడి కావాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇది నేడు దేశవ్యాప్తంగా ఎంతో మంది నిరుద్యోగ యువత పడుతున్న ఆవేదన. అలాగే చిన్న చిన్న కిరాణా షాపులు, పాన్ షాపులు నడుపుకునే వాళ్ళు కూడా తమ ఆదాయం పెంచుకోవడానికి దారులు వెతుకుతున్నారు. సరిగ్గా ఇలాంటి వారి కోసమే స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా భారత కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాలా శాఖ ఒక అద్భుతమైన స్కీమ్ను తీసుకొచ్చింది. అదే పోస్టల్ ఫ్రాంచైజీ స్కీమ్. చాలా తక్కువ పెట్టుబడితో, ప్రభుత్వ గుర్తింపుతో మీ సొంత ఊళ్ళోనే, మీ ఇంటి దగ్గరే మీరు బిజినెస్ చేసే అవకాశం ఇది. ముఖ్యంగా సికింద్రాబాద్, వికారాబాద్ డివిజన్ల పరిధిలో ఇప్పుడు భారీగా అప్లికేషన్లు తీసుకుంటున్నారు. అసలు ఈ పోస్టల్ ఫ్రాంచైజీ ఏంటి? దీనికి ఎవరు అర్హులు? దీనికి అప్లై ఎలా చేసుకోవాలి? కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్లు, కొరియర్ల మీద ఆధారపడుతున్నారు. దీనివల్ల పోస్ట్ ఆఫీసుల మీద విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. ఈ రద్దీని తగ్గించి తపాలా సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో పోస్టల్ శాఖ ఈ ఫ్రాంచైజీ మోడల్ను ప్రవేశపెట్టింది. అంటే ఒకప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్లి చేయాల్సిన పనులను స్పీడ్ పోస్ట్ బుకింగ్, మనీ ఆర్డర్స్, పార్సిల్ బుకింగ్, స్టాంపుల అమ్మకం లాంటివి ఇకపై ప్రజలు తమకు దగ్గరలో ఉన్న ఫ్రాంచైజీ షాపుల్లోనే చేసుకోవచ్చు. మీరు కిరాణా షాపు, స్టేషనరీ లేదా మొబైల్ షాపు నడుపుతున్నట్లయితే అందులోనే ఒక చిన్న కౌంటర్ ఏర్పాటు చేసి ఈ సర్వీసులు అందించవచ్చు. మీరు బుక్ చేసిన ప్రతి పార్సిల్కు, అమ్మిన ప్రతి స్టాంపుకు పోస్టల్ శాఖ మీకు కమిషన్ ఇస్తుంది. అలా మీరు ఇంట్లో లేదా షాపులో కూర్చునే మీ ఖాళీ సమయంలో నెల నెల మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. మరి ఇంత బెస్ట్ బిజినెస్ కు అప్లై చేయాలంటే అర్హతలు ఏంటి అంటే, దరఖాస్తుదారుల వయసు ఖచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ ఫ్రాంచైజీ నడపడానికి కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు కేవలం పోస్టల్ డెలివరీ పనుల కోసం మాత్రమే అప్లై చేస్తుంటే కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు అంతా ఆన్లైనే కాబట్టి కంప్యూటర్పై ప్రాథమిక అవగాహన ఉండాలి. స్మార్ట్ ఫోన్లో యాప్లను వాడడం తెలిసి ఉండాలి. లోకల్ భాషతో పాటు ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇక డెలివరీ పనుల కోసం అప్లై చేసే యువతకు ఖచ్చితంగా 2 వీలర్ లేదా 4 వీలర్ ఉండాలి. అలాగే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా దరఖాస్తు చేసే ప్రతి ఒక్కరికి పాన్ కార్డు ఉండడం తప్పనిసరి. ఇక పెట్టుబడి విషయానికి వస్తే, ఎంపికైన వారు పోస్టల్ నిబంధనల ప్రకారం కొంత సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ సంస్థ కాబట్టి మీ డబ్బుకు పూర్తి గ్యారంటీ ఉంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్, వికారాబాద్ ప్రాంతాల నివాసితులకు ఇది ఒక బంపర్ ఆఫర్. ఆసక్తి గలవారు వెంటనే తమకు సమీపంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ను గానీ లేదా సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయాన్ని గానీ సంప్రదించి అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు. ప్రభుత్వ గుర్తింపుతో, అతి తక్కువ పెట్టుబడితో సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే యువతకు పోస్టల్ శాఖ కల్పిస్తున్న అద్భుతమైన అవకాశం ఇది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ డిప్రెషన్లోకి వెళ్లే కంటే ఇలాంటి ఫ్రాంచైజీలు తీసుకొని 10 మందికి తెలిసేలా బిజినెస్ చేస్తే భవిష్యత్తులో ఓనర్గా మీరే స్థిరపడొచ్చు.